ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఉపవాసం అనే మాటకు చాలా అర్థాలు ఉన్నాయి. క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే, ఉపవాసము అంటే దేవునికి సమీపంగా బ్రతకటం. ఒకటి కడుపు మార్చుకోవటమే కాదు, ఉపవాసం ఉన్న దినాన కొంతమంది ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. అయ్యా, వారానికి ఒకసారి ఉపవాసం ఉండి ఇంట్లో ఉండి ప్రార్థన చేయాలంటే కుదరదు కదా. కుదరదు, నిజమే. ఒకవేళ ఉద్యోగానికి వెళ్ళినా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత తప్పకుండా ఉపవాసం ఉన్న దినాన దేవునితో సమీపంగా మనం బ్రతకాలి. కడుపు చంపుకున్నావు, ఉపవాసం ఉన్నావు, ఆ ఉపవాసం ఉన్న దినాన దేవుని మరెక్కువగా సమీపించి నీ గుండెల్లో ఉన్న బాధ ఉపవాస దినాన నువ్వు దేవునికి చెప్పుకునే వ్యక్తిగా బ్రతకాలి. ఏ సంఘంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతాయో, ఏ క్రైస్తవుడు క్రమం తప్పకుండా ఉపవసించి ప్రార్థిస్తాడో, ఏ దైవజనుడు